రెండవది ఈ యొక్క సీజనల్ డిసీజెస్. జనరల్గా ఈ వర్షాకాలం సీజన్లో అందరికీ తెలుసు ఈ డయేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలటం. రీసెంట్గా పిడుగురాళ్ళ ఇష్యూ. పిడుగురాళ్ళలో 1వ తేదీ నుంచి మొన్నటి వరకు ప్రతిరోజు కేసులు వచ్చిన మాట వాస్తవం. దానికి నేను కూడా 2 సార్లు పోయి వచ్చాను. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 1వ తేదీకి ముందు 4 రోజులు మున్సిపల్ వాళ్ళు వాటర్ పైప్ లైన్స్ ఆపారు రిపేర్ కోసంగా. అయితే అక్కడ డ్రింకింగ్ వాటర్కి 2 ఆల్టర్నేట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 బోర్లు ఉన్నాయి, మోటార్ బోర్స్, పవర్ బోర్స్ అంటారు. ఆ మోటార్ బోర్స్తో కూడా మళ్ళీ గ్రౌండ్ లైన్స్ ఉన్నాయి. ఆ లెనిన్ నగరం, మారుతి నగరంలో భూమి లోపల లైన్లు వేసి అవి పబ్లిక్ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. ఆ వాటర్ని వాళ్ళు స్నానాలు చేయడానికి దానికి వాడుతున్నారు. మున్సిపాలిటీ ఇచ్చే వాటర్ని డ్రింకింగ్ వాడుతున్నారు. అయితే ఆ పవర్ బార్ ద్వారా వాటర్ ఇస్తున్నారు కాబట్టి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదని పైపులు రిపేర్ చేస్తామని ఎక్కడైతే మెయిన్ సోర్స్ నుంచి వస్తుందో ఆ లైన్ ఆపారు 4 days. ఆ 4 days ఈ బోర్లలో వాటరే డ్రింక్ చేశారు. అంతేకాని అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి, దాంట్లో వాటర్ డ్రింక్ చేశారు. డ్రింక్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఈ డయేరియా రావటం దాదాపు ఒక 100 మంది పైదాకా వచ్చింది. దాని మీద యాక్చువల్ నేను కూడా 2 సార్లు పోయాను. ఫస్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు కొన్ని బోర్లే టెస్ట్ చేస్తున్నారు. నేను అన్ని బోర్లని టెస్ట్ చేయమన్నాను. 36 హ్యాండ్ బోర్స్ కూడా ఉన్నాయి, అవి టెస్ట్ చేయమన్నా. 7 బోర్లు అక్కడ ఉన్న ఆర్ఓ ప్లాంట్స్ అన్ని టెస్ట్ చేయమంటే దాదాపు అన్ని ఆర్ఓ ప్లాంట్లలో యాక్చువల్గా బ్యాక్టీరియా బయటపడింది. అన్నీ పవర్ బోర్లో పడింది. అవన్నీ క్లోజ్ చేసాం. అవి క్లోజ్ చేసిన తర్వాత సిటీలో అక్కడ డయేరియా కంట్రోల్కి వచ్చింది. అయితే ఇప్పుడు పక్కన గ్రామాల్లో విలేజ్ నుంచి వస్తున్నాయి. ఇవాళ కూడా ఒక 7 కేసులు వచ్చాయన్నారు. అక్కడ కూడా హెల్త్ డిఎంహెచ్ఓ గారు పోయి అక్కడ కూడా వాటర్ టెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆల్ మున్సిపల్ కమిషన్స్కి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. సిల్ట్ ఫస్ట్ తీయించండి. జనరల్గా ఏంటంటే రెయినీ సీజన్లో గ్రౌండ్ వాటర్ వలన ఇటువంటివి వస్తాయి. లేదంటే పైపులు ఎక్కడ లీక్ ఉంటే అక్కడ ఉన్న మురుగు నీరు పోవటం వల్ల కానీ, అందువల్ల ఆ లీక్లన్నీ అరికట్టమన్నాం. దానికి వాళ్ళు చేస్తున్నారు. వీలైనంతరకు డ్రైన్స్లో మురుగు లేకుండా చేయటం కోసంగా అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సిల్ట్ తీయమని. కొందరు 50% తీశారు, కొందరు 25%, కొందరు 10%, కొందరు తీలా. అడిగితే ఏమంటే డబ్బులు లేవన్నారు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉందని. దానికి ఇవాళ ఒక 50 కోట్ల రూపాయలు యాక్చువల్గా సీఎం గారిని అడిగి ఒక 50 crores ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో 17 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ కొంతవరకు ఫండ్ ఉంటుంది. అందువల్ల ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి ఒక 50 కోట్లు వాడు రిలీజ్ చేశాం. అది స్పెసిఫిక్గా డ్రైన్స్లో సిల్ట్ తీయటానికి. మున్సిపల్ కార్పొరేషన్స్ కాకుండా మిగిలిన 106 మున్సిపాలిటీస్కి 50 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడిగి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా టెండర్లు పిలుచుకొని సిల్ట్ 100% పూర్తిగా తీయమని వాళ్ళ మున్సిపల్ అధికారులందరికీ ఆదేశం ఇచ్చాం. నేను కూడా ఫిజికల్గా చెక్ చేస్తాను రెగ్యులర్గా నేను చెప్పడం జరిగింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే ఎక్కడైతే ఈ మురికి నీళ్ళు అవి ఉంటాయో ఆ ఏరియాలో ఉండేవాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు నీళ్లు కాసి చల్లార్చి తాగండి.